ప్రైజ్ ద లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం, 16వ రోజు. మీ ప్రార్థన అవసరతల కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నిన్నటి దినమున మరి పిల్లల వద్దకు వెళ్ళి వారికి భోజనాలు పెట్టి ప్రార్థించి రావడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 6వ వచనము. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనులకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నీ దేవుడైన యెహోవాను నేను చెప్పినట్లు నిన్ను ఆశీర్వదిస్తాననే మాటను ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీతో చెప్తున్నారు. ఆయన నీకు వాగ్దానం ఇచ్చాడు కదా, నిన్ను ఆశీర్వదిస్తానని. ఏ రీతిగా నిన్ను దీవించాలో ఆయన ఎరిగి ఉన్న దేవుడు గనక నిన్ను ఆశీర్వదిస్తానని ఆ దేవుడు చెప్పాడు. ఈరోజు అదే మాటను ప్రభు చెప్తున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించాను గనుక నువ్వు అనేక జనాలకు అప్పిచ్చేదవు కానీ నువ్వు అప్పు చేయవంట. ఆర్థికపరమైన విషయంలో కూడా ఈరోజు దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు దేవుని చిత్తాన్ని ఎరిగి నీకు వస్తున్న ప్రతి రూపాయి విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటూ వృధా ఖర్చులు చేయకుండా ఆదా చేసుకుంటూ జ్ఞానం కలిగి ప్రవర్తించినప్పుడు, అందుకనే లేఖనము చెప్పింది, కలిగిన వారికి ఇయ్యబడును, లేని వారికి తీసివేయబడును. నువ్వు దేవుని జ్ఞానంతో నిండుకున్న బిడ్డవైతే నీ యొక్క ఆదాయం విషయంలో, ధనం విషయంలో, ఇంకా ఆరోగ్య విషయంలో, సమస్తములో కూడా నువ్వు జ్ఞానం కలిగి ప్రవర్తించినప్పుడు నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉంటావు. బహుశా ఈరోజు నీ జీవితంలో కొన్ని విధాలుగా కొన్ని విషయాలు నువ్వు పడిపోయావేమో, పోగొట్టుకున్నావేమో. నా తండ్రి చెప్తున్నాడు నీకు, నువ్వు అనేక మందికి ఇచ్చే వ్యక్తిగా ఉంటావు. ఆమేన్. ఇప్పటి వరకు నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు నుంచి దేవుడు చెప్తున్నాడు, నువ్వు అనేక మందికి ఇస్తావు తప్ప నువ్వు తీసుకోవు, నువ్వు అనేక మందికి అప్పిస్తావు తప్ప నువ్వు అప్పు చెయ్యవు అనే మాటను ఈరోజు దేవుడు వాగ్దానంగా ఇస్తున్నాడు. ఆమేన్. మరి దేవుని సన్నిధిలో నువ్వు జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. అడగాలి దేవుణ్ణి, ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వయ్యా, ఇదిగో ఈ జీతాన్ని ఎలా నేను ఖర్చు పెట్టాలి, ఎలా దాచిపెట్టాలి, ఈ వ్యాపారాన్ని ఎలా వృద్ధి పొందించాలి, ఈ సంసారాన్ని ఎలా నడిపించుకోవాలి అని నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా నీకు జ్ఞానం ఇస్తాడు, సమృద్ధినిస్తాడు, నిన్ను పెట్టే చేతిగానే ఉంచుతాడనమాట. ఆమేన్. తర్వాత చూడండి, అనేక జనములను నువ్వు ఏలుతావు కానీ వారు నిన్ను ఏలుబడి చేయరట. హల్లెలూయా. ఈరోజు తన బిడ్డలకు దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఇది. ఇప్పటి వరకు కూడా కొంతమంది మనుషులు నీ మీద అధికారం చెలాయిస్తున్నారేమో, కొన్ని పరిస్థితులు నీ మీద అధికారం కలిగి ఉన్నాయేమో, నువ్వెంత ఇబ్బందులు స్ట్రగుల్స్ పడుతూ ఉన్నా సరే అవి తొలగట్లేదేమో. ఈ రోజు నుంచి సజీవుడైన దేవుడు ఇస్తున్నాడు వాగ్దానం ఇది. నీ ఆరోగ్యం మీద నువ్వు వేలుబడి చేయబోతున్నావు, నీ ఆర్థిక పరిస్థితుల మీద నువ్వు వేలుబడి చేయబోతున్నావు, నేను దూషిస్తున్న మనుషుల మీద నువ్వు వేలుబడి చేయబోతూ ఉన్నావు. సర్వాధికారము దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. నీ తగ్గింపు నీకు అధికారాన్ని తెచ్చిపెడుతుంది, నీ లోబడ్డం అనేది నీకు అధికారం తెచ్చిపెడుతుంది. ఈరోజు నువ్వు ఆశపడుతున్నావా, ఈ అధికారం నాకు కావాలి ప్రభువా, నేను ఇచ్చే వ్యక్తిగా ఉండాలి, నేను ఏలుబడి చేసే వ్యక్తిగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా? అయితే దేవుని ఎదుట మోకరించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసి నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. లోబడు దేవునికి. అయ్యా, ఇక నుంచి నా జీవితంలో ఏం జరిగినా నీ చిత్తానుసారంగా జీవిస్తానయ్యా, నువ్వు చెప్పినట్టుగా నేను బ్రతుకుతానయ్యా, అయ్యా నేను ఎదుటి వారికి మంచి చేసే వ్యక్తిగా ఉంటానయ్యా అని నువ్వు తీర్మానం తీసుకుని లోబడు. ఈరోజే ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.